హలో ఏపీ నేను మీ శ్రీ సౌజన్య జగనన్న గూడుపుటాని జగనన్న కాలనీ పేరుతో పేదల భూములు నిలువు దోపిడి రాష్ట్ర వ్యాప్తంగా 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాలను అందించినట్టు వైకపా ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేటు స్థలాలను సర్కార్ కొనుగోలు చేసింది. ఇందులోనూ వైకపా నేతల చేతివాటం చూపించారు. కాలనీల ఏర్పాటుపై సమాచారం ఉన్న కొందరు అధికార పార్టీ నేతలు వారి భూములకు సమీపంలోనే అవి వచ్చేలా మంత్రాంగం నడిపారు. స్వగృహ భూములన్నీ మరి వైకపా నేతలకు బిల్లులు చెల్లించేందుకు జగన్ ఏకంగా ప్రభుత్వ ఆస్తులే అమ్మేశారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి మరీ వైసీపీ కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఇళ్ల స్థలాలకు భూములిచ్చిన రైతులకు మాత్రం మొండి చేయి. 1150 కోట్ల రూపాయలు బకాయి పడిన జగన్ సర్కార్ ఇల్లు కట్టుకునేందుకు సాయం చేస్తామన్నారు. దీనికోసం బడుగులు రైతుల భూములను సేకరించారు. పథకం ప్రారంభించి 4 ఏళ్లు గడిచింది. భూములిచ్చిన వైకపా నేతలేమో సొమ్ము చెల్లించేశారు. కానీ పేదలకు మాత్రం బకాయి పెట్టారు. సాగు చేసే భూములను పోగొట్టుకొని పరిహారము రాకపోవడంతో అష్ట కష్టాలు పడుతున్నారు. కలెక్టర్లకు, స్థానిక అధికారులకు విన్నవిస్తున్నా గోడు వినేవాళ్లే లేరంటూ గొల్లుమంటున్నారు. రాష్ట్రంలో జగనన్న ఇళ్ల కాలనీల పథకం ప్రహసనంగా మారింది. స్థలాల సేకరణ నుంచి లబ్ధిదారులకు అందచేత, ఆ తర్వాత నిర్మాణం, బిల్లుల చెల్లింపు వరకు పేద ప్రజలు అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఆయా కాలనీల్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం నిరుపేద రైతులు, దళితుల నుంచి సేకరించిన భూములకు జగన్ సర్కార్ సొమ్ములు చెల్లించడం లేదు. అలాగని ఎవరికి ఇవ్వడం లేదా అంటే కాదు. వైకపా నేతలు అనుచర వర్గానికి, బడా గుత్తేదారులకు మాత్రం పక్కాగా బిల్లులు ఇచ్చేస్తున్నారు. ఎన్నికల కోడ్ మరో 10 రోజుల్లో అమల్లోకి వస్తుంది అనగా ప్రభుత్వ ఆస్తులను అమ్మి మరీ తమకు కావలసిన వారికి చెల్లించడం గమనార్హం. అదే నిరుపేదల నుంచి సేకరించిన భూములకు 1150 కోట్ల రూపాయల మేర బకాయి పెట్టారు. 4 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇందులో జగనన్న కాలనీల కోసం 11,000 కోట్ల రూపాయలు వెచ్చించి 4 ఏళ్లుగా కాళ్లరిగేలా తిప్పించుకుంటున్న వైనం. పెద్దాపురం మండలం కట్టమూరుకు చెందిన ఓ మహిళ పేరిట 20 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని 4 ఏళ్ల క్రితం బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్ కోసం అధికారులు సేకరించారు. ఆమెకు సుమారు 16 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటికీ మంజూరు చేయలేదు. స్పందన కార్యక్రమంలో పలు దఫాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. బిల్లు అప్లోడ్ చేసినట్లు చూపుతున్నారే తప్ప డబ్బులు మాత్రం జమ కావడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 430 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక్కడ వైకపా ఎంపీ భరత్ ప్రోద్బలంతో ఆయన అనుచరులకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేందుకు వారం రోజుల ముందు కూడా అధికారులు బిల్లులు చెల్లించినట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం, ఆనుపత్తి, రాజానగరం పరిధిలో ఎక్కువగా బడా నేతలకు బిల్లులు చెల్లించారు. ప్రకాశం జిల్లాలో ఏకంగా 170 కోట్ల రూపాయల మేర బిల్లుల్ని వైకపా నేతలు అనుచరులకు ఇచ్చేశారు. ఇంకా ఈ జిల్లా పరిధిలో 50 కోట్ల రూపాయల మేర చెల్లించాలి. చిత్తూరు జిల్లాలోనూ 100 కోట్ల రూపాయల మేర బకాయిలున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో మాత్రం దాదాపు బకాయిలు లేకుండా చూసుకున్నారు. ఇక్కడ కేవలం 6 కోట్ల రూపాయల వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంది. వీరందరూ పేదలే కావడంతో జగన్ సర్కార్ పట్టి పట్టనట్లు వ్యవహరిస్తోంది. భారీగా వెనకేసుకున్నారు. విశాఖలోని ఎండాడ పరిధిలో ఉన్న స్వగృహ భూముల్ని విక్రయించి 35 కోట్ల రూపాయల బకాయిలు సర్దుబాటు చేశారు. ఈ మొత్తాన్ని వైకపా ఎంపీ భరత్ సూచించిన వారితో పాటు ప్రకాశం జిల్లాలో కొంతమంది వైకపా నేతలకు సంబంధించిన చెల్లింపులకు వినియోగించారు. పరిహారం అడిగిన రైతులపై దాడి. జగన్ ఏలుబడిలో వైకపా నేతలు చెప్పిందే వేదం. ఎదురు తిరిగితే దాడి చేయడమే వారి నైజం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోనూ ఇదే జరిగింది. బొడ్డపాడు రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 76లోని డి పట్టా భూమిని సుమారు 40 ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్నారు. అక్కడ బొద్దపాడు, మామిడిపల్లి గ్రామానికి చెందిన 36 మందికి 2020లో జగనన్న కాలనీ కింద ఇళ్ల స్థలాలు కేటాయించారు. రైతులకు పరిహారం ఇవ్వకుండానే నిర్మాణాలు చేపట్టారు. దీనిపై నెలల తరబడి పోరాడిన అన్నదాతలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. న్యాయస్థానాలంటే వైకపా నేతలకు లెక్కే ఉండదు కదా. అందుకే స్థానిక వైకపా నేతలు కొందరు అనుచరుల సాయంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై దాడి తెగబడ్డారు. చివరకు ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి.